ఈ వర్కింగ్ స్పేసెస్ తీసుకుంటారు కదా సార్ మామూలు. అవునండి. సో వీటిల్లో అంటే వాళ్ళు స్పేస్ క్రియేట్ చేసి వదిలేస్తారు. యా. అందులోకి మనం ఎంటర్ అయినప్పుడు అది ఎఫర్ట్ చేసే ప్రైస్లోనే ఉంటాయి అవి మనకి. ఇప్పుడు ఎలా అంటే వెంకట్ గారు, ఇప్పుడు కోవర్కింగ్ స్పేసెస్ కానీ రెడీ టు యూస్ ప్లగ్ అండ్ ప్లే అవును, ఇప్పుడు అవి బాగా పెరిగిపోయినాయి మనకి. పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగినాయి అంటే మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయాలి, స్టాఫ్ కావాలి, ఫర్నిచర్ కావాలి, మెయింటెనెన్స్ ఉంటుంది. సో దీంతో కంపేర్ చేసుకుంటే మీరు ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్లోకి వెళ్తే బిజినెస్ మీద మీరు ఫోకస్ చేసుకుంటారు. కాస్ట్ ఈజ్ సేమ్. హలో, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో మనకి ఐటీ సెంట్రిక్గా ఉన్న హైటెక్ సిటీ గచ్చిబౌలి ఈ ఏరియాలో మనకి ఆఫీస్ స్పేసెస్ కానీ మాల్స్ కానీ ఇట్లాంటి కమర్షియల్ యాక్టివిటీస్ కోసం స్పేస్ బాగానే మన హైదరాబాద్ సిటీలో ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇట్లాంటి విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు ఉన్నారు. ఆయనతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కమర్షియల్ యాక్టివిటీకి స్పేసెస్ ఎక్కడ బాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అయితే మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కమర్షియల్ గ్రోత్ ఎక్కడ ఏ ఏరియాస్లో ఎక్కువగా మనకి ఆ స్కోప్ ఉంది సార్? లైక్ ఐటీ సెంట్రిక్ అయినా మనకి గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ కానీ. యా అండి, కమర్షియల్ స్పేసెస్ అంటే ఫస్ట్ ముందుగా మనకు గుర్తొచ్చేది గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ హైటెక్ సిటీ. కమర్షియల్ స్పేస్ రియల్ ఎస్టేట్ అనేది బేసిక్గా అంటే కొంచెం మోడర్న్ లెవెల్లో, హై లెవెల్లో స్టార్ట్ అయింది హైటెక్ సిటీలో. అంతకుముందు అమీర్పేట్ ఇలాంటి ఏరియాస్లో ఉండేది, బట్ అది రిటైల్ సెక్టర్కే పరిమితం. బట్ హైటెక్ సిటీ, ఐటీ వచ్చిన తర్వాత ఇది రూప్ మార్చుకుంది, హైటెక్ సిటీతో స్టార్ట్ అయింది. బట్ నౌ హైటెక్ సిటీ ఈజ్ సాచురేటెడ్ అండి. ప్లేసెస్ కూడా అవైలబిలిటీ లేవు హైటెక్ సిటీలో. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు ఎక్కువగా మూవ్ అవుతా ఉన్నారు, గచ్చిబౌలి వైపు ఎక్కువగా మూవ్ అవుతా ఉన్నారు. మేబీ గచ్చిబౌలిలో కూడా ఇంకొక 1-2 years తర్వాత అక్కడ కమర్షియల్ స్పేస్ దొరికే అవకాశం లేదు. నెక్స్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా టువర్డ్స్ సాచురేషన్ మూవ్ అవుతా ఉంది. మేబీ కొంతకాలం ఎగ్జాక్ట్గా టైం చెప్పలేము, కానీ 3-4 years తర్వాత అక్కడ కూడా మీకు కమర్షియల్ స్పేస్ దొరకదు. సో కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఈజ్ బూమింగ్. మీరు చూస్తే ఐటీ స్పేసెస్ కావచ్చు, కోలివింగ్ స్పేసెస్ కావచ్చు, ముఖ్యంగా F&B ఈ మధ్య కాలంలో ఫుడ్ అండ్ బ్రేవరీస్, దీనికి చాలా స్పేస్ రిక్వైర్మెంట్ పడుతూ ఉంది. మీరు చూస్తే ప్రతి 1/2 kilometerకి ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది హైదరాబాద్లో. ఇట్ ఈస్ బూమింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. అలాగే మెడికల్ కేర్ ఫెసిలిటీస్కి, ఎడ్యుకేర్ ఫెసిలిటీస్కి, దేనికి స్ట్రక్చర్స్ కదా. ఈ మధ్య కాలంలో మనకి GCCs, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అన్నీ కూడా 90% ఆఫ్ ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ విచ్ కమ్స్ టు ఇండియా, బెంగళూరుకి కానీ హైదరాబాద్కి కానీ వస్తున్నాయి. హెవీ డిమాండ్ ఫర్ కమర్షియల్ స్పేసెస్ అండి. ఈ వెస్ట్ లేకపోతే ఐటీ షాడో ఏరియాస్లో కాన్సన్ట్రేట్ అయిన ఈ కమర్షియల్ స్పేస్ ఎటువైపు మూవ్ అవుతుంది అంటే టువర్డ్స్ సౌత్. ల్యాండ్ అవైలబిలిటీ ఒక రీజన్, ఎయిర్పోర్ట్ ఉండటం ఒక రీజన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకొచ్చిన 4th సిటీ కూడా ఒక రీజన్. బట్ 4th సిటీ ఎలా ముందుకెళ్తుంది అనేది చూద్దాం. బట్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఒక 5,000 acres కమర్షియల్ డెవలప్మెంట్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. న్యూ ఇన్వెస్టర్స్ కొంచెం లాకింగ్ పీరియడ్ ఎక్కువ పెట్టుకుని కమర్షియల్ స్పేస్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎయిర్పోర్ట్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. GMR ఏరో సిటీలో కానీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ వస్తున్న ప్లేస్ కానీ, ఇవన్నీ చాలా ఎక్సలెంట్ లొకేషన్స్. రాజేంద్ర నగర్, బుద్వేల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఫ్యూచర్లో ఇప్పుడు కొన్ని మాల్స్ రాబోతున్నాయి. కోరం మాల్ ఒకటి, అపర్ణ వాళ్ళ మాల్ రాబోతుంది. సో కమర్షియల్ యాక్టివిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సో ఫస్ట్ లీజర్తో స్టార్ట్ అవుతుందండి. లీజర్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం పీపుల్ మూవ్ అవుతాం స్టార్ట్ అవుతారు. నెక్స్ట్ స్టెప్లో ఆఫీస్ స్పేసెస్ వస్తాయి. ఎప్పుడైతే ఆఫీస్ స్పేసెస్ వస్తాయో వర్క్ ఫోర్స్ అక్కడికి మూవ్ అవుతుంది. వర్క్ ఫోర్స్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో రెసిడెన్షియల్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఏ సైక్లిక్ ప్రాసెస్. సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చి వెస్ట్ నుంచి సౌత్కి, ఎయిర్పోర్ట్ ఏరియా వరకు అప్ టు శ్రీశైలం హైవే. నెక్స్ట్ తీసుకుంటే టువర్డ్స్ కొల్లూరు, వెలుమల రెసిడెన్షియల్ హబ్స్ లాగానే డెవలప్ అవుతున్నాయి ఇప్పటి వరకు అయితే. కమర్షియల్ స్పేసెస్ కొల్లూరు కొంత ప్రాంతంలో ఉంది, కానీ వెలుమల లాంటి ప్రాంతాల్లో లేవు, బికాజ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ కాలేదు. నెక్స్ట్ మీకు కమర్షియల్గా చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతున్న ప్లేస్ తీసుకుంటే ముంబై హైవే, ఇస్నాపూర్ టు సంగారెడ్డి, బికాజ్ అక్కడ అది లాజిస్టిక్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉంది అక్కడ. ప్లస్ ఫార్మా హబ్కి కూడా నియర్ కావటం, అలాగే ఐటీ హబ్కి నియర్ అవటం. కమర్షియల్ యాక్టివిటీస్ లాస్ట్ 2-3 years నుంచి స్టార్ట్ అయినాయి ఆ హైవేలో. ఇనిషియల్ బయర్స్ ఆ ప్రాంతాన్ని. అంటే ఈ ఎఫర్టబిలిటీ ఎలా ఉంటుంది సార్ ఈ ఏరియాస్లో? యా అండి, ముంబై హైవే ఈజ్ స్టిల్ ఎఫర్టబుల్ కమర్షియల్ ప్లేస్ విషయంలో వస్తుంది. బట్ ఇక్కడ మన ఐటీ కారిడార్ ఏరియాస్లో ప్రైజెస్ హైయే ఉన్నాయి, ప్లస్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉంది. సో ముంబై హైవేని కన్సిడర్ చేయొచ్చు, సరౌండింగ్ ఎయిర్పోర్ట్ కన్సిడర్ చేయొచ్చు. ఈ వర్కింగ్ స్పేసెస్ తీసుకుంటారు కదా సార్ మామూలు? అవునండి. సో వీటిల్లో అంటే వాళ్ళు స్పేస్ క్రియేట్ చేసి వదిలేస్తారు.
అందులోకి మనం ఎంటర్ అయినప్పుడు అది ఎఫర్ట్ చేసే ప్రైస్లోనే ఉంటాయి అవి మనకి. యా అండి, డెఫినెట్గా ఎఫర్ట్ చేసే ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే వెంకట్ గారు, ఇప్పుడు కోవర్కింగ్ స్పేసెస్ కానీ రెడీ టు యూస్ ప్లగ్ అండ్ ప్లే అవును, ఇప్పుడు అవి బాగా పెరిగిపోయినాయి మనకి. పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగినాయి అంటే, ఇప్పుడు మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయాలి, స్టాఫ్ కావాలి, ఫర్నిచర్ కావాలి, మెయింటెనెన్స్ ఉంటుంది. సో దీంతో కంపేర్ చేసుకుంటే మీరు ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్లోకి వెళ్తే మీకు బర్డన్ తక్కువ ఉంటుంది. క్లీనింగ్ జరిగిందా, లేకపోతే అది ఉందా, ఇది ఉందా, ఈ బర్డన్ అంతా మీకు ఉండదు. మీ బిజినెస్ మీద మీరు ఫోకస్ చేసుకుంటారు. కాస్ట్ ఈజ్ సేమ్. మీరు ఆఫీస్ రన్ చేసినా అదే కాస్ట్ అవుతుంది, అక్కడికి వెళ్ళినా కూడా మేబీ కొంత కాస్ట్ తగ్గొచ్చు కూడా. ప్లస్ మీకు తగ్గుతుందని అంటారు సార్. తగ్గుతుంది, మనకి బర్డెన్ ఫ్రీ. మీరు అన్నట్టు మీకు బర్డన్ తగ్గుతుంది, కాస్ట్ తగ్గుతుంది. సో ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లగ్ అండ్ ప్లే ఆఫీసెస్ అండి. ఇప్పటికే అందరూ అవే యూజ్ చేస్తూ ఉన్నారు. అయితే సార్ మనకి అంటే అఫోర్డబిలిటీ విషయం తీసుకుంటే మనం ఎక్కడైతే మనకి హైదరాబాద్లో అంటే ఇప్పుడు మొత్తం అంతా కూడా ఆన్లైన్లోనే ఎక్కువ ఏదైనా సరే పర్చేసింగ్, సెల్లింగ్, ఏదైనా బిజినెస్ అంటే వర్కింగ్ కూడా జరిగిపోతుంది. మనం ఏ ఏరియాకి వెళ్తే కనుక మనం అఫోర్డబుల్గా మనం తీసుకోగలుగుతాం వర్కింగ్ స్పేస్ అనేది? అంటే డిపెండ్స్ ఆన్ అవర్ పర్పస్ అండి. ఇప్పుడు మీరు ఏదో స్మాల్ ఐటీ ఆఫీస్ పెట్టాలి, ముంబై హైవేకి వెళ్ళలేరు కదా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలికో పరిమితం కావాలి, లేదంటే నానక్రామ్ కూడా. ఎఫ్&బి కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయింది. ఎస్, టువర్డ్స్ కొల్లూరు అటువైపు మూవ్ అవ్వచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఎయిర్పోర్ట్లో చాలా కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి ఎయిర్పోర్ట్కి ట్రావెల్ చేసే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. సో ఇట్లా డిపెండ్స్ ఆన్ అవర్ పర్పస్, మనం ఏ ఏరియాకి మూవ్ అవ్వాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మా వ్యూవర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ అడ్వైస్ తీసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలో ఒకసారి మా వ్యూవర్స్ చెప్పండి. యా, డెఫినెట్గా అండి. ఎస్ అండి, నేను రవిప్రకాష్. మా ఆఫీస్ వచ్చి హైటెక్ సిటీలో ఉంటుంది. సో నా కౌన్సిలింగ్ సెషన్కి 1-to-1 మీటప్కి ఆఫీస్ విజిట్ చేయొచ్చు. లేదు అంటే బై మొబైల్ 9133728888 వచ్చి నా నెంబర్ వాట్సాప్లో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను అగైన్ ఐ విల్ గెట్ బ్యాక్ అండి. థ్యాంక్ యూ.